ఓకే, సరే. దానికి సంబంధించి జనాలు మాట్లాడుకుంటున్నారు, లడ్డూకి సంబంధించి అనవసరంగా దాన్ని రచ్చ చేశారు, దేవుణ్ణి బజార్లో తీసుకొచ్చారు రాజకీయం కోసం అనే చర్చ ఉంది. సరే, ప్రభుత్వం సమర్థించుకుంటుందా ఏంటి? అది ఇప్పుడు జనం రియలైజ్ కావాలి. పబ్లిక్ సో దేవుణ్ణి రాజకీయం కోసం ఎలా వాడుకున్నారు, అది కూడా ఇప్పుడు ఎన్నికల ముందు వాడుకునేది ఒక విధానం. ఎన్నికలు అయిపోయి పొజిషన్లో కూర్చున్న తర్వాత అనవసరంగా ఇప్పుడు అది రిజెక్ట్ చేయబడ్డారు ప్రజలు, ఈ పార్టీ వద్దని పంపించారు. ఇంకా ఎంతకాలం నువ్వు చంపుతావు, కొడతావు. దానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఏంటి సార్, ఏం ఆలోచన చేస్తుంటారు? అది మైలేజ్, పొలిటికల్ మైలేజ్ అనుకున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 6 నెలలకి తీసుకొచ్చి అంటే ఎలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, 2014లో రాష్ట్రం విడిపోయి తను చీఫ్ మినిస్టర్ అయినప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టాడు. ఆ రోజు 14 నుంచి 19 వరకు నీకు ఇచ్చిన మ్యాండేట్లో ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పకుండా 19లో ఎలా గెలవాలనేది మాట్లాడాడు అతను ఫస్ట్ రోజే. సో అంటే ఇతనికి ఇలా ఉంటుందన్నమాట, అత్యాశ, ఆ గ్రీడినెస్, అధికారం అంటే అలా ఉంటుంది. సో అందువల్ల ఇక ఇప్పుడు 24 గెలిచేసాం, ఇక 29 ఎలా గెలవాలనే దానికి ఇక అసలు లేవకూడదు, మనకు పోటీ ఉండకూడదు అన్న దానికి ఇప్పటి నుంచే పావులు కదపాలి. మేజర్ సెక్షన్ జగన్మోహన్ రెడ్డి పేరు వ్యతిరేకత రావాలి అనేది క్రియేట్ చేసేద్దాం, భలే అవకాశం దొరికింది అని అనుకున్నారు వాళ్ళు. అంటే కనీసం మినిమంగా వెరిఫై చేయకుండా